నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇప్పుడు ఏ నగరాల్లో వాటి రేట్ ఎంతుంది? పేటీఎం ఎంతమంది ఉద్యోగులను తొలగించబోతోంది? ఈసారి సగటు జీతం పెంపు ఎంత ఉండొచ్చు? ఇలాంటి మరెన్నో విశేషాలు మన లంచ్ బాక్స్లో. సామాన్య ప్రజలకు ఊరట ఇస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను ₹2 చొప్పున తగ్గించింది కేంద్రం. మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. కొన్ని ప్రధాన నగరాల పెట్రోల్ ధరల గురించి చూద్దాం. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ₹94, డీజిల్ ₹87 ఉంది. ముంబైలో పెట్రోల్ ₹104 అయితే డీజిల్ రేటు ₹92 ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రేటు ₹103, డీజిల్ ₹90గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రేటు ₹101 ఉంది, డీజిల్ ₹92గా ఉంది. ఇక రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పైలట్ ప్రాజెక్ట్ ను చండీగఢ్ నుంచి ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత 7 రోజుల పాటు చికిత్సకు ఏర్పాట్లుంటాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ రకమైన వాహనం వల్ల ప్రమాదం సంభవించినా వాటికి ప్రభుత్వం కవరేజ్ ఇస్తుంది. ఆసుపత్రులు క్లెయిమ్ చేసిన మొత్తాన్ని మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఖర్చు చేస్తారు. రోడ్డు ప్రమాద కేసులో సకాలంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఎన్ఎస్ అలవెన్స్ పెంచాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి రాజస్థాన్ ప్రభుత్వం పేరు కూడా చేరింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4% డిఏను పెంచింది. తాజా పెంపు తర్వాత ఇప్పుడు డిఎన్ఎస్ అలవెన్స్ 50% పెరిగింది. గతంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ ప్రభుత్వాలు డిఏను 4% పెంచుతున్నట్టు ప్రకటించాయి. గత కొన్ని నెలలుగా పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వివిధ దశల్లో సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగించింది. దాదాపు 20% మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది టెక్ సంస్థ చేసిన అతిపెద్ద తొలగింపులలో ఇదొకటి. పేటీఎం వ్యాపారాలను క్రమబద్ధీకరించడానికి, ఇంకా ఖర్చులను తగ్గించడానికి ఒక వ్యూహాత్మక చర్యలో భాగంగా ఈ తొలగింపులు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వైపు కంపెనీ వెళ్లడం వల్ల మరిన్ని ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని పేటీఎం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆర్బీఐ తీసుకున్న చర్య తర్వాత పేటీఎం చెల్లింపుల బ్యాంకు సంబంధించిన సేవలపై మార్చి 16 నుండి ఎఫెక్ట్ ఉంటుంది. అయితే పేటీఎం అనేక సేవలు మునుపట్లానే అందుబాటులో ఉంటాయి. పేటీఎం నుంచి యూపీఐ చెల్లింపు సేవలు ఇలాగే కొనసాగుతాయి. అటువంటి పరిస్థితిలో పేటీఎం ఉపయోగించి మీరు మీ బిల్లులను మునుపటిలా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై నిషేధం తర్వాత కూడా పేటీఎం క్యూఆర్, సౌండ్ బాక్స్ సంబంధించిన సేవలు కొనసాగుతాయి. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే పేటీఎం కస్టమర్లు పేటీఎం పేమెంట్ బ్యాంక్ వాలెట్ ని ఉపయోగించలేరు. వారు తమ ఖాతాలను వేరే బ్యాంకు బదిలీ చేయాల్సి ఉంటుంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్, ఎన్ఎస్సిఎంసి కార్డులు కస్టమర్లు ఉపయోగించలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ ద్వారా చెల్లింపు ఇక సాధ్యం కాదు. 2024 సంవత్సరంలో సగటు జీతం పెంపు 9% అంచనా వేశారు. ఇది గత ఏడాది 9.2% కంటే తక్కువ. మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ చేసిన సర్వేలో ఇది వెలుగులోకి వచ్చింది. అయితే మొత్తం సగటు పెంపు గత సంవత్సరం కంటే తక్కువగా ఉంది. ప్రీ కోవిడ్ స్థాయిలతో పోలిస్తే మెరుగైన ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం ఐటీ, బీపీఓ, కేపీఓ మినహా అన్ని రంగాలలో జీతం పెరుగుదల అంచనా ఉంది. డెలాయిట్ ఇండియా టాలెంట్ అవుట్లుక్ 2024 సర్వే కూడా దేశంలోని ప్రతి 3 ఒక సంస్థ ఈ సంవత్సరం 2 అంకెల ఇంక్రిమెంట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెబుతోంది. ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ రివ్యూ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేసింది. పథకం రూపకల్పన, అమలు, సూచనలను సమీక్షించడానికి ఎన్ఐటిఐ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ అధ్యక్షతన నేషనల్ హెల్త్ అథారిటీ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ మోసాన్ని నిరోధించే మార్గాలను సూచించడంతో పాటు పథకం పనితీరును కూడా సమీక్షిస్తుంది. దుర్వినియోగం జరిగినా లేదా ఎక్కువ ప్రాంతాలకు విస్తరించాలన్నా దానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను చర్చిస్తుంది. 45 రోజుల్లోగా నివేదికను సమర్పిస్తుంది. ఇది ఈరోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్ విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.